సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆనంద్. ఒక మహిళ, ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక ఆటో డ్రైవర్గా తన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఆటో నడుపుతూ తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ తన కుటుంబ పోషణ కోసం తనని ఆటో డ్రైవింగ్నే ఒక వృత్తిగా ఎంచుకున్న, అలాగే స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, స్త్రీ దేనిలోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ఒక ఆటో డ్రైవర్గా తన విధులు నిర్వహిస్తున్న సరస్వతి మన ముందున్నారు. అసలు ఆవిడ ఎందుకు ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది, ఆవిడ యొక్క నేపథ్యం, ఆవిడ యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మీ సుమన్ టీవీ. అమ్మ, చెప్పండి, అసలు మీరు ఈ వృత్తిని ఎంచుకోవడంలో గల ఉద్దేశం ఏంటి? నమస్తే అండి, నా పేరు సరస్వతి, మాది జంగారెడ్డిగూడెం. నీ వృత్తిని ఎంచుకోవడం అంటే నేను స్టార్టింగ్ అయితే ఆటోని తోలాలి అని అయితే స్టార్ట్ చేయలేదండి. మా ఆయన గారికి హెల్ప్ఫుల్గా ఉండాలి, కుటుంబం అంటే ఒక్కళ్ళ సంపాదనతో ఎదరికెళ్ళేది కాదు ఈ రోజుల్లో. అందుకే మా ఆయన గారికి చేదోడు వదలోడుగా ఉండాలి, ఆయన కష్టంలో నా కష్టం ఒక రూపాయి తోడయ్యి పిల్లల చదువులోను మా ఇంటి పోషణలోను ప్రతి దాంట్లోనూ మేము ముందుకు సాగాలని ఏదో ఒక పని చేయాలనుకున్నాను. అలా స్టార్ట్ చేయాలనుకున్నా. నేను ఇంటర్ చదివానండి. నా ఇంటర్ క్వాలిఫికేషన్తో ఏ జాబు రాదు, ఏ పని కూడా సెట్ అవ్వదు. మా పిల్లలు చిన్నవాళ్ళండి. మా పిల్లల్ని స్కూల్కి పంపించి నేను వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చే టైంకి ఏ పనికి వెళ్ళినా నేను రాలేను. కాబట్టి సొంతంగా ఏదైనా పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంకి మా ఆయనగారు సపోర్ట్ చేస్తూ నాకు ఆటో డ్రైవింగ్ నేర్పించారండి. నేర్పించిన తర్వాత నా డ్రైవింగ్ చూసి పర్వాలేదు తోలగలవు అనేసి మా ఆయనగారు సపోర్ట్ చేశారు. అందుకే నేను ఇక ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాను. అంటే మీకు మీ ఆయన గారే మీకు ఆటో నడపడం నేర్పించారా? మా గురువు గారే మా ఆయన. అవునా? అయితే ఇప్పుడు మీకు ఎప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు ఆటో అనగానే కొంచెం మాస్, జనరల్గా జెంట్స్ ఎక్కువగా ఉంటారు, పైగా ఆన్ రోడ్ లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి మీకు ఎప్పుడు అది మొహమాటంగా కానీ? నాకు అలా ఫేస్ చేయాలన్న మొహమాటం అయితే అనిపించలేదండి. కాకపోతే నేను ఆటో స్టార్ట్ చేసిన కొత్తలో ఆటో నేను తోలుతుంటే అమ్మో ఈ అమ్మాయి తోలిద్దా అని అన్నప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించింది. తోలగలదా లేదా అనేసి లేడీసే ఆటో దాకా వచ్చి అమ్మో అమ్మాయి ఎలా తోలొద్దని స్టార్టింగ్లో జడిసారండి. కానీ తర్వాత నేను ఆటో తోలిన తర్వాత నాకు లేడీస్ సపోర్టే ఎక్కువ దొరికింది. ఎప్పుడు భయం అనిపించలేదా రోడ్డు మీద? అంటే ఐ మీన్ నడిపేటప్పుడు కానీ ట్రావెలింగ్? లేదండి, నన్ను మోటివేట్ చేసిన మా హస్బెండ్ వల్ల నాకు ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు భయం అనిపించలేదండి. మా ఆయన గారు ఆటో ఫీల్డే కాబట్టి నేను బయటికి వెళ్ళాను. నేను స్టార్టింగ్లో కొన్ని నాకు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మా ఆయన గారు ఒకటే అన్నారు, నా ఫీల్డ్ ఇదే కాబట్టి నీకు ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ ఉంటుంది, నీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయినా నువ్వే ఆటో ఆపినా నీకు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్గా ఉంటారు, లేడీ అనేసి ఎవరు నిన్ను కించపరచరు, ఆటో వాళ్ళ కష్టం ఆటో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి నిన్ను బాగా సపోర్ట్ చేస్తారని మా ఆయన గారు ఎదురుకు నేర్పించారు. నాకు అటువంటి సపోర్టే దొరికింది. ఉదయం ఎన్ని గంటలకు మొదలవుతారు? నేను ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతానండి. సుమారుగా ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్. నేను సాయంత్రం 5ంటికి స్కూల్ పిల్లలు ఉంటారండి. 5ంటి గంటలకు స్టార్ట్ అయ్యి 6ంటికి కరెక్ట్గా పిల్లలు ఇంటికి దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంకా 6 గంటలకు ప్యాకప్ అండి. ఇంకా 6 గంటల నుంచి ఇంకా పిల్లలు, ఇంకా కుటుంబం, ఇంకా అది చూసుకోవడం. హాస్పిటల్ నుంచి ఎవరన్నా స్కానింగ్ అని ఫోన్ చేస్తే వెళ్తానండి. ఈ ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఈ వృత్తిలోకి వచ్చి? నేను ఈ వృత్తిలోకి రావడం కరోనా అందరినీ బాధ పెట్టి ఉండొచ్చండి. కరోనాలో నేను ఆటో నేర్చుకున్నా. ఏ ఏరియాస్ కవర్ చేస్తారు మీరు? నేనండి గవర్నమెంట్ కాలేజ్ ఏరియా నుంచి బస్ స్టాండ్, గవర్నమెంట్ హై స్కూలు, హాస్పిటల్స్, సెయింట్ జాన్ స్కూలు, ప్రతిభ స్కూలు, తప స్కూలు మొత్తం తిరుగుతారు. కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? నాకు 2 పిల్లలండి. పెద్ద బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 2nd క్లాస్ అండి. నాకు 2 పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా నేను ఆటో నేర్పించేటప్పుడు మా సిస్టర్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. మా పిల్లల్ని చూసుకుంటా అక్క నేర్చుకుంటాను అంటున్నావు కాబట్టి నేర్చుకోక్క అంది. అలా నేను ఆటో ఫీల్డ్ ఎదురుకు రాగలిగాను. జనరల్గా చుట్టాలు కూడా ఉంటారు కదా, ఏదో ఒకటి అంటారు సహజంగా. చుట్టాలు అన్నాక ఏంటి ఆటో నడపడం ఏంటనేటటువంటి మాటలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అలా మీరు ఎక్కడి నుంచైనా చుట్టాల తరపు నుంచి ఏమన్నా క్రిటిసిజం అనేది ఎదుర్కొన్నారు? కించపరచలేదు కానండి, ఎందుకులే రోడ్డు మీద ఆడపిల్ల ఆటో అని అడిగారండి. రిలేటివ్స్ అడిగారు. ఆ రిలేటివ్స్లోనే నాకు లైసెన్స్ రావడానికి కూడా ఒక వ్యక్తి కారణం అండి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ గట్రా వెళ్ళినప్పుడు అయినా సరే జనరల్గా అనుకుంటారు కదా వాళ్ళ మనసుల్లో ఏదైనా అనేటటువంటి, ఇలా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు ఏర్పడిందా? లేదండి, నాకు చాలా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్గా అనిపించింది. ఆటో తోలడం అనేది నా కష్టార్జితం అనిపించి హ్యాపీగా తోలుతున్నానండి.
సపోర్ట్ కూడా బాగా దొరికిందండి. నేను తోలతం స్టార్ట్ చేసిన తర్వాత నన్ను అప్పుడు ఎందుకు లేకరా అని అన్న వాళ్ళే ఈ రోజు నాడు బాగా తోలుతున్నావమ్మా, నువ్వు అలా తోలుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉందని అంటారు. మన జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ వారి దగ్గర నుంచి మీకు ఎలాంటి సహకారం లభించింది? నేను ఆటో తోలుతాం స్టార్టింగ్లోనే రిపోర్టర్ గారు నన్ను చూసి బాగా తోలుతున్నావమ్మా, లైసెన్స్ పెట్టుకోవచ్చు కదా అన్నారండి. సార్ నేను పెట్టుకుంటాను, నాకు ప్రాసెస్ తెలియదు అని అంటే ఆయన డైరెక్ట్గా ఆర్టీఓ సార్కి ఫోన్ చేస్తే మన జంగారెడ్డిగూడెంలో లేడీ డ్రైవర్ ఉన్నారా, నేను చూడాలి, తీసుకురండి అన్నారండి. నేను వెళ్ళంగానే నాకు వెళ్ళారు కూడా కాదు, డైరెక్ట్ లైసెన్స్ ఇచ్చారు. అవునండి, ఆయన బాగా సపోర్ట్ చేశారు. తర్వాత మన పోలీసులు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. నాకు రూల్స్ తెలుసా లేదా, స్టార్టింగ్ కదా అమ్మాయి లేడీ డ్రైవరు ఎలా తోలుతుందని నన్ను అడుగడుగునా చూసుకుంటానే బాగా అబ్జర్వ్ చేశారండి. అందరూ బాగా సపోర్ట్ చేశారు. చెప్పండి అమ్మ, మీ ఆటో యూనియన్ తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ లభించింది? మా ఆటో యూనియన్ అంటే నాకు జంగారెడ్డిగూడెం మొత్తం మా యూనియనేనండి. నన్ను అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇద్దరు ముగ్గురు ఎవరు ఉన్నా కానీ అమ్మ నువ్వు ఆ ఏరియాలో వెళ్తే తీసుకెళ్ళమ్మా ఈ పిల్లల్ని అనేసి టికెట్స్ కూడా నాకు అలా ఇస్తుంటారండి. అంత సపోర్ట్ చేస్తారు. మా ఆటో యూనియన్ వాళ్ళు, మాది గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండ్ అండి. మా స్టాండ్ యూనియన్ ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు, ఆయన మా సభ్యులు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేసి అక్క నువ్వు నేర్పించగలిగితే ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా తీసుకురావచ్చు అక్క, ఎవరన్నా నీకు ఇంట్రెస్ట్ చూపించి ఎవరన్నా అడిగితే మనం అందరం సపోర్ట్ చేసి మరి నేర్పిద్దాము తీసుకురాక్క అనేసి సపోర్ట్ చేసి అంత బాగుంటారండి మా స్టాండ్ వాళ్ళు. సుమారు ఎంత మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత సంపాదిస్తారు? నేను పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి పొద్దున్న పిల్లల్ని చదివేసి పంపిస్తానండి. ఈవినింగ్ ఏదైనా పని ఉంటుంది అనేసి నా జీతానికి తగ్గట్టుగా ఒక 500 అలా తోలుకుని ఆగిపోతానండి. నాకు ఎక్కువగా జీవన విధానానికి ఎంతైతే సరిపోతుందో ఇంకా అంతవరకు చేసుకొని ఇంకా ఆగిపోతారు ఇంకా అక్కడితో, అంతే. ఓకే, మీ ఆయన గారు పేరు? మా ఆయన గారి పేరు నాగరాజ్ అండి. ఆయన కూడా ఏమన్నా యూనియన్ ప్రెసిడెంట్గా ఏమన్నా ఉన్నారా లేకపోతే? లేదండి, ఆయన ఆటో డ్రైవ్ చేస్తారు. ఆయన భగత్ సింగ్ సెంటర్లో సభ్యురాలు. ఇప్పుడు మీరు ఆటో తీసుకోవడానికి ఎవరన్నా సహాయం చేయడం, దాతలు సహాయం చేయడం కానీ అలాంటివి ఏమన్నా జరిగిందా మీ సొంత డబ్బులతోనే? లేదండి, దాతలు ఎవరు సహాయం ఎవరైతే చేయలేదండి. నేను స్టార్టింగ్లో తోలినప్పుడు మా ఆయన గారు డ్రైవింగ్ వరకు నేర్పించాను కాబట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వు తోలుతాను కంపల్సరీగా, నేను ఆగిపోను అని అంటే కొనిస్తానని ఒక ఆటో కొనిచ్చారండి. అది అప్పు చేసి కొనిచ్చారు. ఆ అప్పు తీరిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నన్ను చూసి నాకు లోన్ ఇచ్చారండి, పర్సనల్ లోన్. ఏ బ్యాంక్? యూనియన్ బ్యాంక్. చెప్పండి, మన జంగారెడ్డిగూడెం ప్రజలు మిమ్మల్ని అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? నేను ఆటో తీసి స్టార్టింగ్ బయటకు వచ్చేటప్పుడు మా ఆయన గారు అంబేద్కర్ యువన సభ్యుడండి. అంబేద్కర్ గారి భావజాలను అనుసరిస్తూ నాకు ఆటో నేర్పించినట్టే ఒక పరంగా చెప్పాలంటే. అలా నేను అక్కడ స్టార్ట్ అయ్యాను కాబట్టి అంబేద్కర్ సంఘం వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ నాకు సన్మానం చేసి సత్కరించి నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తామమ్మా అని నేను ఆటో తోలే విషయాన్ని రోటరీ క్లబ్ దాకా తీసుకెళ్ళారండి. ముందుగా వాళ్ళు నన్ను సత్కరించి నీకు ఏ విధమైన సహాయం కావాలన్నా చెప్పమ్మన్నారు కానండి, మనం మనీ పరంగా అయితే ఏం అడగలేము. మేము ఆటో ఇప్పుడు తీసుకున్నది అవనండి, అంతకుముందు అవనండి అప్పు చేసే కొనుక్కున్నాం. సపోర్ట్ అయితే మాకు అందరి దగ్గర నుంచి బాగా దొరికింది. చాలా మంచి సపోర్ట్ దొరికిందండి జంగారెడ్డిగూడెం నుంచి. బ్యాంక్ వాళ్ళండి, స్కూల్స్ ప్రిన్సిపల్స్, ప్రతి ఒక్కళ్ళండి. అదొకటి. మా ఆయన గారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువండి. చాలాసార్లు అంటే అలా జరగాలని కాదు కానండి, యాక్సిడెంట్ అయిన స్పాట్లో ఈయన ఉన్నా లేకుంటే ఈయన అందుబాటులో అక్కడ ఉన్నా కానీ అంబులెన్స్ కంటే ముందుగా సర్వ్ చేస్తారండి. మా ఇంటి దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడ ఇంచుమించుగా పసిపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు చాలామంది అంగవైకల్యం, ప్రాణాలు పోవడం అలాంటి చూసినప్పుడు మా ఆయన గారు చాలా హెల్ప్గా చేశారండి. అలాంటిది నేను చెయ్యాలి అనుకున్నాను. అలా జరగాలని కాదు కానండి, అలాంటిది కూడా నేను చేయగలనని. అలా చేయాలి అని అంటే మనం ఏదో ఫీల్డ్లో ఉండాలి. అది నర్సింగ్ అవనండి, ఆటో అవనండి, ఏదైనా మనం హెల్ప్ చేయగలిగిన ఫీల్డ్లో నేను చెయ్యాలని చాలా విషయాల్లో ఇన్స్పైర్ అయ్యాను. అయితే అమ్మ, ఫైనల్గా చెప్పండి, చాలామంది ఆడవారు ఇంట్లో నుంచి బయటకు రావడం అనే కాదు, లేదా అసలు మేమేమీ చేయలేము, మేమేమీ సాధించలేమేమోనన్న భయాల్లో ఆందోళనలో ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆడవాళ్ళకి నేను చెప్పదలసింది ఒకటేనండి, లేడీస్ తక్కువ అని మన మనసులో అనుకోక్కర్లేదండి, అలాగని మగవారిని కించపరచక్కర్లేదు. మనం కష్టపడాలి అనుకుంటే మనల్ని మించిన శక్తి ఇంకోటి ఉండదు. మనం ఇంట్లోనే ఉండిపోతే మనల్ని మించిన శక్తి మనం అయినప్పుడు, మనం ఇంట్లో ఉండిపోయినప్పుడు ఎదుటివాళ్ళని మనం ప్రయోజకులు చేయలేమండి. అది మన పిల్లల నుంచి అవనివ్వండి, బయట వాళ్ళ నుంచి అవనండి, మనం బాగా లేడీసే స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కాబట్టి మనం ఎలాంటి పని అయినా చాలా ధైర్యంగా చేయగలగాలి. నేనేం చేయలేను, నేను చాలా తక్కువ అనుకున్నప్పుడే మనం నిస్సహాయతకి గురవుతాం. కాబట్టి నేను ఏదైనా చేయగలను అని మనం అనుకున్నప్పుడే సమాజాన్ని అయినా మనం మెరుగుపరచగలమని. మరొక విషయం అండి, సుమన్ టీవీ తరపున
మహిళగా నేను కోరుకునేది ఒకటే. మన ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటి దగ్గర ఖాళీయే అని అన్న మాట వచ్చినప్పుడల్లా, ఇప్పుడు యూట్యూబ్స్ కూడా చాలా స్క్రోల్ వదులుతున్నారు అనమాట. ఇంటి దగ్గర అంటే మేము చాలా పనులు చేస్తున్నాం కదా, మాకేం తక్కువని అని అంటున్నారు. అదే కాదండి, మనం ఆడవాళ్ళని చేయదలిస్తే మనం చేయలేని పని అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం బయటికి వెళ్ళి మన 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 వంతుగా మనం స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఎంతోమందిని ముందుకు నడిపించేలాగా మన స్త్రీ ఉండాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటాం. ఇంకొకటండి, మన స్త్రీ కష్టపడాలి, బయటికి రావాలని నేను ఇప్పటివరకు చెప్పాను. కానీ దానికి సపోర్ట్ ఉండాలండి. కుటుంబం నుంచి, మా హస్బెండ్ నుంచి, బ్రదర్ నుంచి ఏదో ఒక రూపంలో సపోర్ట్ ఉంటేనే బయటికి రాగలుగుతారు. కాబట్టి అటువంటి సపోర్ట్ని ప్రతి ఒక్కళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో, వాళ్ళ భావజాలు, వాళ్ళ ఇష్టాలని గౌరవించి మేము పలాంది చేయగలుగుతాము అని అన్నప్పుడు ఎంతో కొంత కొంచెమైనా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తే మేము ఎదరికి రాగలుగుతామండి. అలా రాగలిగిన వాళ్ళలో నేను ఒకదాన్ని, నేను ఎగ్జాంపుల్ అండి. అందుకు మా ఆయన గారికి, నన్ను సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి సుమన్ టీవీ తరఫున. మా బావగారు చాలా సపోర్టివ్గా ఉన్నారండి మా అక్కకి. ఆవిడ్ని ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మా అక్కని చూసి నేర్చుకోవాలి. మా అక్కనే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని బయట పెట్టి ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో ఏదైనా సాధించవచ్చు. చూశారు కదా, ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన సరస్వతి. కెమెరామెన్ దిలీప్తో మీ ఆనంద్. థ్యాంక్ యూ సుమన్ టీవీ.